హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను ఈరోజు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లెగ్గాని ఈ రోజుల్లో ఒక చిన్న ఫేస్ ప్యాక్ ప్లస్ స్క్రబ్ లాంటివి చేస్తున్నాను అనమాట. ఇందులోని ముల్తానీ మిట్టి, ఇది ఐ థింక్ షుగర్ బాక్స్లో నాకు వచ్చింది. జస్ట్ ముల్తానీ మిట్టి విత్ శాండిల్వుడ్ పౌడర్. నేను ఈ మధ్యన స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. సో నా స్కిన్ మొత్తం సూపర్ ట్యాన్ అయిపోతుంది. తర్వాత ఇది అప్లై చేసుకోవడం వల్ల కొంచెం బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. స్కిన్లోని ఉండే డర్ట్ అంతటిని ఇది బాగా రిమూవ్ చేస్తుంది. శాండిల్వుడ్ నాకు చాలా చాలా బాగా పడుతుంది. మీరందరూ సమ్మర్ సీజన్లో మాత్రం తప్పకుండా శాండిల్వుడ్ ప్యాక్ వేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీరు ఈ మధ్యన స్కిన్ కేర్లో ఏంటేంటి చేంజెస్ తెచ్చారు, మీరు ఈ సమ్మర్ హాలిడేస్లో ఏంటేంటి నేర్చుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది నేను అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes మిగిలిన నా పనులన్నీ చేసుకున్న తర్వాత నేను వాష్ చేసేస్తాను అన్నమాట. మీరు ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఫేస్కి కాకుండా చెవులకి, మెడకి కూడా వేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ రోజుల్లో నాకు చాలా బాగా నచ్చుతున్న ప్యాక్ అయితే ఇదే. ఇది తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. చాలా సింపుల్. ఈరోజు సేమియా పులిహోర చేస్తున్నాను. దీంతో పాటు మా ఆయన ఇడ్లీ, పూరి, దోశ అన్ని హోటల్ నుంచి తీసుకొస్తున్నారు. సో ఒకటి నేను చేస్తాను, మరికొన్ని మా ఆయన తీసుకొస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమియాని నేను కుక్ చేసుకుంటున్నాను. వాటర్ని బాయిల్ చేసుకుని దాంట్లో సేమియా యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం ఆయిల్ మరి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సేమియా ఇప్పుడు 80% కుక్ అయిపోతుంది. 70 to 80% కుక్ అయిన తర్వాత దాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసి ఇలాగా పక్కన పెట్టుకోండి. ఇందులోని గట్టిగా అయిపోతే ఫోక్తో ఒకసారి ఇలా అంటే మామూలుగా అయిపోద్ది. తర్వాత ఒక మూగుడు పెట్టుకొని దాంట్లోని పులిహోరకి వేసినట్టు తాలింపు పెట్టుకుందాం. ఇక్కడ మీరు కావాలంటే ఇందులో పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు సూపర్ సింపుల్ అలా చేస్తున్నాను. కొంచెం మా ఇంట్లో నాకు పీనట్స్ ఇష్టం ఉండదు, మా ఇంట్లో కొంచెం మందికి శనగపప్పు ఇష్టం ఉండదు. సో రెండు నేను క్యాన్సిల్ చేశాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకుంటాను. ఈలోపు నేను చింతపండుని పక్కన కొంచెం వాటర్లోని వేడి నీటిలోని నానబెట్టి ఉంచాను అనమాట. దాంట్లో 2 స్పూన్లు నువ్వులు వేసుకుంటాను. నువ్వులు ఏంటంటే ఈ సేమియా పులిహోరని క్రంచీ ఎఫెక్ట్ ఇస్తుంది. మీరు తింటుంటే కచ్ 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 అవుతుంటుంది. ఇప్పుడు నేను చింతపండుని బాగా మిక్స్ చేసుకుని ఆ చింతపండు పులుసు అంటామా, ఆ చింతపండుది వాటర్ అందులో యాడ్ చేసుకుందాం. తర్వాత హై ఫ్లేమ్లో ఇది ఫుల్గా కుక్ అవనిద్దాం. ఇందులోనే పసుపు మరి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఎప్పటి వరకు కుక్ చేయాలంటే మనకి ఆయిల్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం ఈ మిక్చర్ని బాయిల్ అవనివ్వాలి, కుక్ అవనివ్వాలి. అయ్యో నా మూగుడు పడిపోయింది. తర్వాత ఇది కొంచెం ఫోక్తో ఇలా ఇలా అని, లేకపోతే చల్ల నీళ్ళు వేసినా ఆ సేమియా మొత్తం విడివిడిగా అయిపోతుంది. చాలా మందికి గట్టిగా అయిపోయింది అనుకుంటే ఇది పెట్టినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మీరు బాగా కలుపుకోండి. కొంచెం మెత్తగా అయిపోయిందని ఏం టెన్షన్ పడకండి. అది చల్లగా అయిపోయిన తర్వాత విడివిడిగా అయిపోతుంది. అయిపోయింది. నేను శుభ్రంగా కలిపేసుకున్నాను. ఎక్కడెక్కడ కొంచెం లంప్స్లా ఉందో దాన్ని కొంచెం విడి చేసుకుని కొంచెం చల్లారి పెట్టాను. చల్లారిన తర్వాత అంత విడివిడిగా అయిపోయింది. పూరి, ఇడ్లీ, సాంబార్, కూర అండ్ నా సేమియా పులిహోర అంత విడివిడిగా అయిపోయింది. చూసారా? తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళందరిది బెడ్షీట్లు మోర్ దాన్ 15 బెడ్షీట్లు యూజ్ చేసాము. సో అవన్నీ నేను ఇప్పుడు ఫోల్డ్ చేసి నీట్గా ఉంచేస్తున్నాను. లైక్ అందరూ మా ఇంట్లో అందరూ బాగానే హెల్ప్ చేస్తారండి. మా ఇంటికి చుట్టాలు వచ్చారు కదా అని వాళ్ళు అస్సలు కూర్చుని ఉండరు. నాకన్నా ఎక్కువ వాళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు. లైక్ మా ఆడబడిచి అవునా, మా అత్తమ్మ అవునా, నాకన్నా ఎక్కువ వాళ్ళే చేస్తారు. ఇంకా నాకే ప్లేట్లో తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వు రూమ్లో కూర్చొని తిని, నువ్వు రూమ్లో కూర్చొని తిని అంటూ ఉంటారు అనమాట. సో అంటే చిన్న పాపలా చూస్తారు. మా ఆడబడిచి వాళ్ళ పాపని నన్ను అందరిని ఒకలాగే చూస్తారనమాట. సో బ్లెస్డ్. ఇవన్నీ ఫోల్డ్ చేసి తర్వాత సాహిల్ వాళ్ళు కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేశారు. చూసారు సాహిల్ ఎంత బాగా స్కేట్ చేస్తున్నాడో. దాని తర్వాత కుషాల్ కూడా వాడు వెనకట్లు పరిగెడతాడు. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట, వాడు ఎక్కడ పడిపోతాడా అని భయపడుతూ. బట్ ఇదే సమ్మర్ యాక్టివిటీస్. మార్నింగ్ అంతా స్కేట్స్, టీవీ, హాట్ వీల్స్ ఆటలు ఇవి. ఈవినింగ్ అంతా స్విమ్మింగ్, సైక్లింగ్ వీటితోనే మా సమ్మర్ అంతా నడుస్తుంది. మీది ఎలా నడుస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఎలా ఉన్నారు? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను మీకు చూపించాను. నేను ఈరోజు సేమియా పులిహోర చేశాను. మీరేం చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ చాలా రోజులైంది కదా వ్లాగ్స్ చేసి. నేను
ముందంతా నేను మా ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాను. ఇప్పుడు మా ఆడపడిచాలు అందరూ వచ్చి మా ఇంట్లో ఉంటున్నారు. లైక్ మోర్ దెన్ 10 మంది ఉంటున్నాం. వ్లాగింగ్స్ తగ్గించడానికి కారణం అదే. అందరూ పిల్లలు అందరూ ఉన్నారనమాట. అందరూ 2 టీవీలు 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఆటలు, స్కేట్స్, కొత్తగా పూల్కి వెళ్ళడం మొదలు పెట్టాము. నేను, కుషాల్, సాహిల్, మా శ్రేయాన్సు అందరూ మా ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఎవ్రీ డే ఈవినింగ్ పూల్స్కి వెళ్ళిపోతున్నాము. 2 అవర్స్ పూల్లో స్పెండ్ చేస్తున్నాం అనమాట టైం. సో అసలు టైం చాలా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే రోజుకి 5 టైమ్స్ కుకింగ్, పిల్లలకి వేరేగా, మాకు వేరేగా, ఇంకా స్పెషల్స్ ఏమైనా చేస్తే ఇంత సూపర్ కుకింగ్ రోజంతా ఇలా డేస్ ఇలా వెళ్ళిపోతున్నాయి అనమాట. చాలా మంది purple.com అని చాలా వీడియోస్ వస్తున్నాయి. స్టేక్ వర్క్ ఇవి, మరి గుడ్ వైబ్స్వి అన్నీ చాలా వీడియోస్ వస్తున్నాయి. అంటే మన యూట్యూబ్ ఎక్కువగా వాచ్ చేసే వాళ్ళందరూ బాగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు purple.com మీద. ఎస్, నేను కూడా చాలా purple.com హాల్స్ వీళ్ళందరూ తెలియక ముందే నేను చేశాను. కావాలని మీకు చెక్ చేయొచ్చు. నేను 6 months ముందే purple.comవి, గుడ్ వైబ్స్వి, స్టేక్ వర్క్ ఇవి, లిప్స్టిక్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను వన్ ఆఫ్ సాటిస్ఫైడ్ బ్రాండ్ అని నేను చెప్పాను కదా, గుర్తుందా? అండ్ purple.comలో ఇప్పుడు మీరందరూ కూడా షాపింగ్ చేయడం మొదలు పెట్టారు కాబట్టి కొన్ని టిప్స్ చెప్తాను purple.comలో ఎలా షాపింగ్ చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హౌస్ బ్రాండ్స్, purple.com ఇన్ హౌస్ బ్రాండ్స్ అయినా స్టేక్ వర్క్ అండ్ గుడ్ వైబ్స్, ఈ 2 ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా మీరు ఫుల్ ప్రైస్ ఇచ్చి కొనకూడదు. ఎందుకంటే వాళ్ళు అన్ని టైంలో ఫ్రీ ఆఫర్స్, 40% ఆఫ్, ఫ్లాట్ 40 ఆఫ్, ఫ్లాట్ 30 ఆఫ్ అనేది కంపల్సరీగా పెడతారు. ఫ్లాట్ 30+ చాలామంది యూట్యూబర్స్కి ఏంటంటే వాళ్ళు స్పెషల్ కూపెన్ కోడ్స్ ఇస్తారనమాట. మీరు కూపెన్ కోడ్స్ యూస్ చేసుకుంటే +10% వస్తుంది. అంతేకాకుండా మీరు ఇంతకుముందు షాపింగ్ చేసే వాటికి మీరు పాయింట్స్ ఎర్న్ కూడా చేస్తారు. ఆ పాయింట్స్ మైనస్ అవుతుంది. ఇంకా మీరు రకరకాల కూపెన్ కోడ్స్ ఎత్తికి మీరు ఇన్సర్ట్ చేస్తే మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్స్ దొరుకుతుంది. లైక్ ఇంకే గుడ్ వైబ్స్వే చూసుకుంటే ఒకటికొకటి ఫ్రీ ఉన్నవి. ఈచ్ వన్ షవర్ జెల్స్ అయినా, బాడీ లోషన్లు అయినా ఫ్లాట్ 99 రూపీస్ అనమాట. అన్నీ 99, అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టేక్ వర్క్ ఇవి ప్రస్తుతానికైతే buy 1 get 1 ఆఫర్ నడుస్తుంది. అండ్ చాలా మంచి కూపెన్ కోడ్స్ ఎవరెవరు ఇస్తారు తెలుసా? ఏ సూపర్ కోర్ అని హిందీలో ఒక యూట్యూబర్ ఉన్నారు, ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలుసా లేదో, తనకి చాలా మంచి కోడ్ వస్తుంది ఫ్లాట్ 10% ఆఫ్ అని. అండ్ ఇండియన్ మౌమన్ డ్యూటీ దగ్గర కూడా మంచి కూపెన్ కోడ్ ఉంటుంది. ఇండియన్ బ్లాగర్ షౌమలి దగ్గర కూడా మంచి కూపెన్ కోడ్ ఉంటుంది. లైక్ ఈ purple.com అనే జస్ట్ మీరు కొనుక్కునే ముందు మీరు ఈ కూపెన్ కోడ్స్ అనేవి యూస్ చేసుకుని ఎక్స్ట్రా డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఈ రోజుల్లో ఇంకా మంచి బ్రాండ్స్, స్టేక్ వర్క్ ఇవి లిప్స్టిక్స్ అయితే సూపర్, నేను సూపర్ ఇంప్రెస్డ్ అని చెప్పాలి. చాలా బాగుంటాయి. NYB కూడా ఈ రోజుల్లోని చాలా మంది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు. NYBవి చాలా మంది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు. షౌమలి ప్రమోట్ చేశారు, ఇండియన్ మౌమన్ డ్యూటీ ప్రమోట్ చేశారు, సేజ్ ఉపకో, షై స్టైల్స్, ఇలా చాలా మంది యూట్యూబర్లు NYB ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా, లిప్స్టిక్స్, ఐలైనర్లు, కాజల్, పెన్సిల్లు అన్నీ ప్రమోట్ చేస్తున్నారు. అవి కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే చాలా బాగున్నాయని చెప్పాలి. నేను NYBవి ఒక 4 or 5 నెయిల్ పాలిష్ తెచ్చాను. నేను ఎప్పుడు తెచ్చానంటే 2 కొంటే 1 ఫ్రీ ఉన్నప్పుడు కొన్నాను అనమాట. లైక్ 3 నెయిల్ పాలిష్ అంటే ఈచ్ వన్ 45 రూపీస్ పడింది. 45 రూపీస్కి ఇంత మంచి కలర్ పే ఆఫ్ ఉంటుంది. 1 వీక్ వరకు శుభ్రంగా ఉంటుంది మన నెయిల్స్ మీద, ఏం చిప్ అవ్వట్లేదు. చూడండి ఎంత బాగున్నాయి కదా. సచ్ న్యూట్రల్స్ అయితే నాకు చాలా నచ్చాయి. నేను ఐ థింక్ 4 న్యూట్రల్స్ కొన్నట్టున్నాను. బట్ అందులో మొన్న పెట్టుకున్నాను ఒక వైట్ కలర్ లాంటిది, అదొకటి. ఇప్పుడు పెట్టుకున్నాను ఈ బ్లూ కలర్ ఒకటి. నేను ఎప్పుడు ఈ చేతికి నెయిల్స్ పెంచలేదు. లైక్ ఈ చేతితో అన్నం తింటాం, ఈ చేతికి నెయిల్స్ పెంచలేదు. అన్ని టైంలో నా లెఫ్ట్ హ్యాండ్కి నెయిల్స్ పెంచడం, నెయిల్ ఆర్ట్ చేయడం, నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అన్నీ చేసి, ఈ రైట్ హ్యాండ్ అయితే ఎప్పుడు పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడు గోర్లు కట్ చేసి అలాగే వదిలేసేదాన్ని. మీలో ఎంతమంది అలా చేసేవాళ్ళో నాకు చెప్పండి. ఇప్పుడైతే ఈ చేతికి కూడా గోర్లు పెంచాను. డిఫికల్ట్ ఏంటవుతుందంటే అన్నం తిన్నప్పుడు డిఫికల్ట్ అవుతుంది, క్లీనింగ్ చేసినప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ వీడియోస్లోని బాగుండట్లేదు అనమాట. ఇప్పుడు ఒక్క చేతికి చాలా బాగా ప్యాంపర్ చేసి ఒక చేతికి ప్యాంపర్ చేయకపోతే అస్సలు బాగుండట్లేదు అనిపించి నేను ఈ చేతికి కూడా పెంచాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా చేతులకి నేనే ఎక్కువ దిష్టి పెట్టుకున్నట్టున్నాను. చూడండి, నేను మొన్న పెడిపోయాను, అంత పెద్ద దెబ్బ తగిలిసింది. ఇక్కడ దెబ్బ తగిలింది, కాలు కూడా కట్ అయిపోయింది, ఫుట్ అయితే స్పిన్ అయిపోయి చాలా నొప్పి వచ్చింది. లైక్ మోర్ దెన్ 3 days వరకు నేను
చాలా పెయిన్ వచ్చిందనమాట. లైక్ కుషాలు పడిపోయాడు, వాడిని ఆపబోయి నేను పడిపోయాను. ఎంత నొప్పి 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 మరి చెప్పకండి. చాలా రోజులైంది కదా మనం ఇలా చిట్ చాట్ చేసి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా మీ లైఫ్లో ఏం నడుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నా లంచ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నా ఛానల్ కనుక మీరు చూడాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇక్కడ ప్రెస్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ వ్యూస్ అని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.